నీ కృపయతో అధికమయ్యా అంతరిక్షము కంటే నీ కృపయతో అధికమయ్యా నీదు రక్త మహిమచే నాలో పాతవన్నీ గతించెను నీదు రక్త మహిమచే నాలో పాతవన్నీ గతించెను నీదు కృపలను నీతిగా తీర్చా నిత్య జీవం లభించెను నీదు కృపలను నీతిగా తీర్చా నిత్య జీవం లభించెను నీతి మకుటం నాదాయను నీతి మకుటం నాదాయను దేవానాపై నీ కృపయతో అధికమయ్యా అంతరిక్షము కంటే నీ కృపయతో అధికమయ్యా నీ క్రియలతో ఘనములయ్యా దేవానాపై నీ కృపయతో అధికమయ్యా అంతరిక్షము కంటే నీ కృపయతో అధికమయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనము చదువుతున్నాను పిల్లరా, చిత్తగించండి. యోహాను 15:11 వచనము. మీ యందు నా సంతోషము ఉండవలెననియో మీ సంతోషము పరిపూర్ణము కావలెననియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అది కొంచెం తగ్గించెళ్తాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకులలో మీరు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానములో చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను కొనియాడడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి, అనుకూలమైన పరిస్థితులను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. కరుణగల మా తండ్రి, చదవబడిన నీ పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో, మాతో, మా అందరితో ప్రభువా మీరు మాట్లాడండి. కన్న తండ్రి నాయన, 5 రొట్టెలను 2 చేపలను విస్తారమైన జనసంద్రమునకు ఆకలి తీర్చగలిగిన స్థితిలో మీరు ఆశీర్వదించినట్లుగా ఈ యొక్క నా తండ్రి నాయన చదవబడిన లేఖన భాగమును విరిచి మాకు పంచిపెట్టండి. మా దైనందిన జీవితముల్లో ప్రభువా మేము ఏ విధంగా నడుచుకోవాలో మాకు ఉపదేశించండి. మా లోటుపాటులను, మా అతిక్రమములను, మా యొక్క నా తండ్రి దోషములను మాకు వెరకపరచండి. మీ సన్నిధానములో నా తండ్రి ఒప్పుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వడ్డివాడే నిష్ప్రయోజకుడే ప్రభువా. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నాతో, మాతో, మా అందరితో మీరు తేటగా మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోపడగలిగిన జీవితములను అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనుందుమని, ఘనత, మేము ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును
రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభనామంన వందనాలు, కృతజ్ఞతలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. తన జీవితంలో అనేకమైన సంగతులను గురించి మరి సమాజానికి విషదపరిచారు, బోధించారు. అనేక సంగతులను, అనేకమైన మర్మాలను సహితము ఆయన మరి సంఘానికి, సమాజానికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్యంను గురించి మరి ప్రకటిస్తూ ఈ లోకంలో జీవించారు. ఒక ఉత్తమమైన మరి మానవునిగా ఈ లోకంలో జీవించాడు. ఉత్తమమైన బోధకునిగా అనేకమైన బోధలు చేశాడు. ఒక ఉత్తమమైన మార్గమును సర్వలోకానికి తెలియపరిచాడు. ఆ మార్గములో ప్రయాణించాలని ఆశించాడు. దాని కొరకు అనేకమైన మరి పరిస్థితులను మరి ఓర్చుకున్నాడు. ఒక ఉత్తమమైన మార్గమును బోధిస్తున్న వారిని లోకము సహించదు. ఒక ఉత్తమమైన మార్గమును గురించి ఉపదేశిస్తున్న ఉపదేశకునికి ఈ లోకము అనుకూలముగా ఉండదు. అలా ఒక ఉత్తమమైన మార్గమును, ఉత్తమమైన బోధను, ఒక ఉత్తమమైన ఉపదేశమును మరి లోకానికి తెలియజేస్తున్న క్రమములో లోకము ఆయన్ను అనేక విధాలుగా వ్యతిరేకించారు. యూదులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, అన్యులు సహితము అనేక విధాలుగా యేసుక్రీస్తు ప్రభు వారికి విరోధముగా మాట్లాడారు, ప్రవర్తించారు. అయినప్పటికీ దేవుడు ఒక ఉద్దేశం కలిగి లోకానికి వచ్చాడు. ఆ ఉద్దేశమును మరి నెరవేర్చడానికి తాను ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆగిపోలేదు. పిల్లరా, కుటుంబ ధర్మమును నిర్వర్తించాడు, కుటుంబమును ఆదుకున్నాడు. యోసేపు మరియలకు మరి వివాహము అయిన తర్వాత, మరి అంతకుముందే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత మరి మరియమ్మ మరలా గర్భము ధరించడము, మరి పిల్లలను కనడం జరిగింది. యోసేపు మరి పిల్లలు చిన్న వయసులో ఉండగానే యోసేపు మరణించాడు. మరణించిన కారణాన్ని బట్టి మరి కుటుంబ యొక్క బాధ్యతలను యేసుక్రీస్తు ప్రభువారు తన మీద వేసుకొని మరి పిల్లలు, తన సహోదరులు పెద్దగయ్యే వరకు మరి కుటుంబ ధర్మమును ఎక్కడ కూడా లోటు లేకుండా నిర్వర్తించాడు. వడ్రంగి వాడుగా పనిచేశాడు. లోకంలో అనేక విధములుగా మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. అనేక విధాలుగా శోధింపబడ్డాడు. ఆయన గురించి పౌలు భక్తుడు చెబుతాడు కదా హెబ్రీ పత్రికలో, మన ప్రధాన యాజకుడు మన వల్లనే అన్ని విషయములో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు అన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయములో మనం ఈ మాటను చూస్తాం. మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ప్రభునందు ప్రియులారా, ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని పౌలు భక్తుడు చెబుతా ఉన్నాడు. మన వలనే శోధింపబడ్డాడు, మన బలహీనతల యందు సహానుభవము కలిగిన వాడుగా ఉన్నాడు. అనేక విషయములో శోధింపబడినను ఎక్కడ కూడా పాపమునకు తావు లేకుండా జీవించాడు. మన కొరకు ఈ లోకములో మన రక్షణ కొరకు సిలువలో బలి అయినాడు, రక్తము చిందించాడు, పిడిగుద్దులు తిన్నాడు, ఉమ్ము వేయించుకున్నాడు, అవమానాలు పొందాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. సాధారణంగా నేటి సమాజంలో మనం చూసినట్లయితే సొంత ఒక కడుపున పుట్టిన పిల్లలు కూడా ఒకరికొకరు సహించలేని పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. నీ వల్ల నాకు ఇలాంటి అవమానం జరిగిందని చెప్పేసి జస్ట్ అవమానమునే భరించలేని పరిస్థితుల్లో నేటి సమాజము ఉంది పిల్లల. ఏదైనా ఒక చిన్న మరి పరిస్థితి సంభవించినప్పుడు ఆ పరిస్థితుల్లో మరి ఎటువంటి ఓర్పుకు కానీ సహనమునకు కానీ మరి తావు లేకుండా గడుపుతున్న కాలంలో మనము జీవనాన్ని సాగిస్తూ ఉన్నాం. మరి ఇదే పరిస్థితి ఆ తరంలో కూడా ఉండింది పిల్లరా. ఆ పరిస్థితుల్లో కూడా మరి సమాజము ఒక మార్గములో ప్రయాణం చేస్తుండగా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాదిరికరమైన మార్గమును లోకమునకు పరిచయం చేశాడు. హల్లెలూయా. క్షమాపణ అనే విషయాన్ని మరి తన వ్యక్తిత్వము విషయంలో మనం చూస్తాం.
ఎన్నో విధాలుగా మరి లోకము ఆయన మీద తిరగబడ్డప్పటికీ వీరేమి చేయుచున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఇటువంటి శ్రేష్టమైన వ్యక్తిత్వమును కనపరుస్తూ ఈ లోకములో ఒక మాదిరికరమైన జీవితమును జీవించి మన కొరకు సిలువలో బలి అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ యోహాను సువార్త 15వ అధ్యాయములో అనేకమైన సంగతులను మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగం మూల వాక్యములో, మీ అందు నా సంతోషము ఉండవలెననియో, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియో ఈ సంగతులను మీతో చెప్పుచున్నానని. మీ యందు నా సంతోషము ఉండవలెనని. దేవుని సంతోషము మన యందు ఉండాలి. దేవుడు మన యందు సంతోషపడాలి అంటే మనము ఎటువంటి మార్గములో నడవాలో, ఎటువంటి ఆలోచనలతో మనం ఈ లోకములో జీవించాలో, ఎటువంటి వ్యక్తిత్వము మనము సంతరించుకోవాలో, ఎటువంటి మాటలు మనము మాట్లాడాలో, ఎటువంటి చూపులు మనము కలిగి ఉండాలి, అనేకమైన సంగతులను మరి లేఖనాలు చెబుతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకములో ఉండగా ఆయన వ్యక్తిత్వాన్ని మన ముందు ప్రదర్శించాడు. పిల్లలు, ఆయనే ఒక మార్గదర్శిగా మన కొరకు జీవించాడు. ఆయన మాటలలో అనేక మంది ప్రయత్నం చేశారు. ఏదన్నా ఒక తప్పును పట్టుకుందామని ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా తప్పు దొరలకుండా మరి ఆయన ప్రవర్తించాడు. పిల్లలు, ఆయన ద్వారా పాపము జరగాలని అనేక విధాలుగా మరి శోధింపబడ్డాడు. కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు. మాట యందు కానీ, ప్రవర్తన యందు కానీ, ఆలోచనల యందు కానీ, దేవుడు అప్పగించిన పని యందు కానీ ఎక్కడ కూడా లోపము లేకుండా ఒక మాదిరికరమైన జీవితంలో జీవించిన యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? మీ అందు నా సంతోషము ఉండవలెననియు అన్నాడు. దేవుని సంతోషము మన యందు ఉండాలని కోరుకుంటున్నాడు. దీనికి అనేకమైన విధాల వివరణను మనము ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. అవన్నీ మనము ఇప్పుడు చెప్పుకుంటే ఈ వారం రోజులు కూడా మనకు సరిపోదు. మళ్ళీ ఆదివారం వరకు మనం చెప్పుకున్న తరగనంత విధంగా మరి అనేకమైన సంగతులను గురించి ఈ చదవబడిన లేఖనము మనకు మరి బయలుపరుస్తుంది, వ్యక్తపరుస్తుంది. మెట్టుకు కొన్ని విషయాలు మరి టూకీగా మీ దృష్టికి తీసుకొచ్చేసి నేను ముందుకు సాగుతాను. పిల్లల, దేవుని యొక్క సంతోషము మన యందు ఉండాలంటే మనము మొట్టమొదటిగా దేవుని యొక్క మాటలను వినేవారమై ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటలను వినాలి. పిల్లల, దేవుని మాటలను మన అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుకోవాలి. యోబు భక్తుడు ఏమంటాడు? నీ నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తినన్నాడు. యోబు కావ్య ప్రవచన గ్రంథము దయచేసి 23వ అధ్యాయములోనికి వచ్చినట్లయితే ఇప్పుడు యోబు అంటున్నాడు, 11వ వచనము 12వ వచనం చదవండి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒక శ్రేష్టమైన భక్తునికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణం, రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవుని మాటను మనము వినడం నేర్చుకోవాలి. దేవుని మాటలను మన స్వ అభిప్రాయము కంటే, మన సొంత అభిప్రాయాల కంటే ఎక్కువగా మనము ఎంచే వారముగా ఉండాలి. ఇక్కడ మనము మన వ్యక్తిత్వంలో మనము మాట వినే విషయంలో ఈ ఒక్క చోట తప్పుడడుగు వేస్తే మన వ్యక్తిత్వం అంతా తప్పు త్రోవ పడుతుంది. పిల్లలు, ఇప్పుడు యోబు భక్తుడు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని, కాబట్టి నేను యథార్థవంతుడని చెప్పుకోవడానికి అవకాశం లభించింది. దేవుని మాటలను ఎవరైతే తమ సొంత అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచుతారో వారు ఈ లోకములో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వమును కలిగి జీవించగలుగుతారు. పిల్లలు, యోబు భక్తుడు దేవుని మాటలను మీద నమ్మకం ఉంచాడు. దేవుని మాటలను విన్నాడు. తనకు ఒక అభిప్రాయం ఉండింది. ఆ అభిప్రాయాన్ని సిలువకు అప్పగించాడు. దేవుని అభిప్రాయము ప్రకారంగా జీవించడానికి తన జీవితాన్ని మరి ముందుకు సాగేటట్టుగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన యథార్థవంతుడయ్యాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయ్యాడు. చెడుతనమును విసర్జించిన వాడయ్యాడు. న్యాయము కొరకు జీవించిన వాడయ్యాడు. యోబును గురించి లేఖనం ఏం చెబుతుంది? యోబు అని ఒక మనుషుడు ఉండే, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై చెడుతనమును విసర్జించిన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండనని చెప్పాడు.
దయచేసి 8వ వచనము చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు, 1వ అధ్యాయము 8వ వచనం, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. హల్లెలూయా. 1వ వచనంలో చూడండి, యూజు దేశమునందు యోబు అనకు మనుషుడుండెను, అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చూడండి పిల్లల, చెడుతనమును విసర్జించిన వాడై ఉండెను. ప్రభునందు పిల్లల, ఈ మాట మరి ఈ గ్రంథము రాసిన భక్తుడు రాస్తూనే దేవుడు కూడా ఇతని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. 8వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యోబు గురించి. ప్రభునందు పిల్లల, అతడు ఎలా యథార్థవంతుడయ్యాడు, న్యాయమును అనుసరించి నడుచుకున్నాడు, న్యాయవంతుడు ఏ విధంగా జీవించాడు, చెడుతనమును ఏ విధంగా విసర్జించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధంగా జీవించాడు అంటే ఒకటే ఒక విషయము పిల్లరా, దేవుని మాట ప్రకారంగా ఆయన జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటారు, 7వ అధ్యాయంలో చెబుతాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండునన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యోబు యొక్క జీవితము ఏ విధంగా ఇంత ఉత్తమమైన స్థితిలో ఉన్నది అని అంటే దేవుని మాటలు విన్నాడు పిల్ల. దేవుని మాట ప్రకారంగా తన జీవితం ఉండాలని ఆశించాడు. తనకు ఒక అభిప్రాయం ఉండింది, ఆ అభిప్రాయము నా దేవుని అభిప్రాయము కంటే ఉత్తమమైనది కాదు అని గ్రహించాడు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఈ లోకములో జీవిస్తున్నప్పుడు దేవుని అభిప్రాయాల కంటే మన అభిప్రాయాలకే ఎక్కువగా తావిస్తాం. కాబట్టి మనము సమాధానమును మోసుకొని తిరగలేము. మన కుటుంబాలలో శాంతి కరువడానికి, సమాధానం లేకుండా ఉండడానికి, సమాజం అంతా ఇంత దేవుని దృష్టికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉండడానికి మూల కారణం ఏంటంటే దేవుని మాటను పక్కన పెట్టారు. దేవుని మాటను ఎవరైతే తమ జీవితంలో సంతరించుకున్నారో, దేవుని మాట ప్రకారంగా నా జీవితం ఉండాలని ఆశించారో, వారి జీవితాలు ఉత్తమమైన జీవితాలు పిల్లలు. అందుకే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి మొట్టమొదటిగా చేయవలసిన కార్యం ఏంటంటే, ఇంకా నా అభిప్రాయాలకు తావులేదు. నా జీవితంలో నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇప్పుడు నేను జీవిస్తున్నాను. ఈ జీవితము నేను జీవించే జీవితం కాదు, క్రీస్తు నాయందు జీవించే జీవితం అనుకోవాలి పిల్లలు. అందుకే సామెతల గ్రంథములో మరి సొలొమోను భక్తుని ద్వారా దేవుడు ఏం రాయించాడంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అన్నాడు. మనకొక బుద్ధి ఉన్నది పిల్లలు, అది స్వబుద్ధి. స్వబుద్ధిని ఆధారము చేసుకున్నంత కాలము మనము దేవుని నీతిని జరిగించలేము. మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నంత కాలము మనము సరి అయిన మార్గంలో ప్రయాణించలేము. మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నంత కాలము మనం ఈ లోకములో ఒక ఉత్తమమైన వ్యక్తులముగా జీవించలేము. దేవుడు మన యందు సంతోషించలేడు పిల్లలు. దేవుని సంతోషము మన యందు ఉండాలంట. దేవుని సంతోషము మన యందు కనబడాలి పిల్లలు. దేవుడు దేని యందో సంతోషించాడు పిల్లలు. మొదటి సమూయేలు గ్రంథంలో ఏమంటాడు, ఒక గొర్రెలను అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు. మాట వినుట శ్రేష్టము పిల్లల. మాట వినుట శ్రేష్టం అని ఎందుకు అంటున్నానంటే, నా మాట ఎవరైతే వింటారో వారి యందు నేను ఆనందిస్తాను. హల్లెలూయా. నా మాట వినని వారి యందు నేను సంతోషించను. నా మాటలు వినాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలను మరి ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత మీ అభిప్రాయాలకు చోటు ఉండకూడదు మీ వ్యక్తిత్వములో, మీ జీవితంలో అని చెప్పేసి వారి కొరకు మోషే భక్తుల్ని దర్శించి దేవుడు వారి కొరకు ఆజ్ఞలను, శాసనములను నియమించాడు పిల్లలు. లేవియా కాండము దయచేసి 18వ అధ్యాయములోనికి మీరు వచ్చినట్లయితే, లేవియా కాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాము. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు, మీరు నా విధులను గైకొనవలెను.
గైకొనాలంటే ఏం చేయాలి? ముందుగా వినాలి. మనం వినకపోతే గైకొనలేము. ప్రభునందు ప్రియులారా, విని గైకొనాలి ప్రియులారా. మత్తయి సువార్త మరి లూకా సువార్తలోనికి రండి దయచేసి. 8వ అధ్యాయంలో విత్తువానిని గురించిన ఉపమానంలో ఈ మాటను చెబుతాడు యేసుక్రీస్తు ప్రభు వారు. దయచేసి లూకా సువార్త 8వ అధ్యాయము దయచేసి 15వ వచనములో చూసినట్టు, మంచి నేల నుండి విత్తనములను పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. మంచి నెల నుండి విత్తనములను పోలిన వారు ఎవరనగా అని చెబుతూ యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును వినమంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు పిల్లలు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము వినడము నేర్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే అట్లా కరెక్టేనా ప్రభువా మరి అని మనం దేవునికి ఉల్టా చెప్తుంటాం. దేవునికి ఉల్టా చెప్పే విధంగా మన జీవితాలు ఉండదు పిల్లలు. రక్షణ పొందిన మనం అందరము ఆనాటి ఇశ్రాయేలులకు దేవుడు ఏ విధంగా చెప్పాడో, మీరు నివసించి వస్తున్న ఈ కనాను దేశ ఆచారం చొప్పున మీరు నడుచుకోకూడదు. మీరు నివసించి వచ్చిన ఐగుప్తు దేశాచారం చొప్పున మీరు నడుచుకోకూడదు. మీరు నివసింపబోయేటి కనాను దేశాచారము చొప్పున కూడా మీరు నడుచుకోకూడదు. మీరు నా ఆజ్ఞలను గైకొనవలెను అన్నాడు. ఇప్పుడు వారికి దేవుడు తన ఆజ్ఞలను గైకొనవలెనని చెప్పిన దేవుడే మనకు ఆయన మాటను వినాలని చెబుతా ఉన్నాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. బండ మీద ఎవడైతే తన ఇల్లు కట్టుకుంటాడో ఆ ఇంటిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. నశించిపోయే దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు పిల్లల. నశించిపోకుండా స్థిరముగా ఉన్న దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు దేవుని సంతోషము మన యందు ఉండాలంటే మనము స్థిరులము కావాలి. స్థిరులము కావాలంటే పునాది ఎక్కడేసినా పర్వాలేదు అని అనుకుంటామా? స్థిరులము కావాలంటే ఒక ఇల్లు స్థిరముగా ఉండాలంటే, ఒక నిర్మాణము స్థిరముగా ఉండాలంటే దానికి పునాది ఉండాలి. ఆ పునాది గట్టి నేల మీద వేసిన పునాది అయి ఉండాలి. గట్టి ప్రదేశం అయి ఉండాలి. ఇప్పుడు పునాది వేస్తున్నాము, మనం కాలు పెడితేనే దిగబడుతుంది. అక్కడ పునాది వేసి ఇల్లు కడతామా? ఇల్లు కట్టలేం పిల్లలు. అట్లనే భక్తి జీవితంలో మనము యేసయ్య పోలికలోనికి మనము మార్చబడాలంటే దేవుని మాటనే శరణము పిల్లలు. దేవుని మాటనే శరణ్యము. ఇంకొక వేరే మార్గం ఏం లేదు. దేవుని మాట ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు బండ మీద నిలబడతారు. బండ మీద తమ ఇల్లును కట్టుకుంటారు. ఆ బండ మీద ఇల్లు కట్టుకున్న దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సంతోషిస్తాడు పిల్లలు. ఈ నా మాటలు విని వాటి చొప్పున ఒకవేళ చేయకపోతే వాడు ఎటువంటి వాడట? ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధి ఈయనని పోలి ఉండను. ఇప్పుడు 2 చోట్ల కూడా వరదలు వస్తాయి పిల్లలు. దయచేసి చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము. దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు ప్రియరా. ఇంకా చదవండి. చేయు ప్రతివాడు కాదు, చేయని ప్రతివాడు. చదవండి. దాని పాటు గొప్పదని చెప్పాను పిల్లరా. ఇప్పుడు మాట విన్నాడు, దాని ప్రకారంగా జీవించలేడు. ఇప్పుడు మాట విని దాని ప్రకారంగా జీవించాడు. 2 చోట్ల వాన కురిసింది, వరదలు వచ్చాయి. ఇప్పుడు 2 ఇండ్లను కూడా ఆ వరదలు కొట్టాయి పిల్లలు. అప్పుడు ఒక ఇల్లేమో కూలబడింది, ఒక ఇల్లేమో స్థిరముగా ఉన్నది. ఇప్పుడు కూలబడిన దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడా? స్థిరముగా ఉన్న దాన్ని బట్టి సంతోషిస్తాడంటే స్థిరముగా ఉన్న దాన్ని బట్టి సంతోషిస్తాడు. ఈ లోకములో ఎవరు నశించొద్దని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను అన్నాడు. లూకా సువార్త దయచేసి చూడండి పిల్లల. జక్కయ్యను గురించిన ఉపమానము చెబుతూ ఈ మాటను చెబుతాడు. 19వ అధ్యాయము దయచేసి 10వ వచనము చూడండి. నశించిన దానిని
లూకా 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఇప్పుడు మనుష్య కుమారుడు నశించిన దానిని వెతికి రక్షిస్తున్నప్పుడు ఆయనకు సంతోషము కలుగుతుంది పిల్లలు. ఆయన వెతికినప్పుడు ఎవరెవరైతే ఆయనకు దొరుకుతారో ప్రభునందు పిల్లల వారు ధన్యులవుతారు. అంటే దొరకడం అంటే ఆయన మాటలు విన్నవారు, ఆయన మాటకు లోబడ్డవారు, ఆయన మార్గములను అనుసరిద్దామని పూనుకున్నవారు, ఆయన మాటలను నమ్మిన వారు, వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు నశించిపోతున్న వారిని గురించి దేవుడు సంతోషించలేడు కాబట్టి సంతోషము కలుగజేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు పిల్లలు. హల్లెలూయా. ఇప్పుడు మీ యందు నా సంతోషము ఉండవలెనని చెబుతున్నాడు కదా. ఇప్పుడు దేవుని సంతోషము నశించిపోతున్న వారిని బట్టి ఉంటుందా, లేదంటే రక్షింపబడి స్థిరులుగా ఉంటున్న వారి మీద ఉంటుందండి? స్థిరులుగా ఉంటున్న వారి మీద ఉంటుంది. ఆ సంతోషమును మనము మన యందు కనపరచబడేటట్లుగా మనము జీవించాలంటే అక్కడ మీరు చదవబడిన ఆ యొక్క మూల వాక్యములో ఆ ముందు కొన్ని విషయాలను మనము చూసుకొని మనం ముందుకు సాగుదాం పిల్లరా. యోహాను సువార్త 15వ అధ్యాయము దయచేసి 6వ వచనము చూడండి పిల్లలు. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయటకు పారవేయబడి మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అన్నాడు. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అక్కడ చెబుతున్నాడు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి, మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అని చెబుతూ తర్వాత 8వ వచనములో ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలించుట వలన. అంటే దేవుని మాటలు ఎవరి యందైతే ఉంటాయో వారు బహుగా ఫలించగలుగుతారు పిల్లలు. మీరు ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఫలించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు పిల్లలు. మనము ఫలింపకపోయిన దానిని బట్టి ఆయన సంతోషించాడు పిల్లలు. అంజూరపు చెట్టును గురించిన ఉపమానం మనం లోపల చెప్పుకున్నాం పిల్లలు. ఆయన అంజూరపు చెట్టు యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమి కూడా కాయలు దొరకనప్పుడు, పండ్లు దొరకనప్పుడు ఆయన దాన్ని ఏం చేశాడు? శపించాడు పిల్లలు. అయితే ఎందుకు అంటే అక్కడ ఈయన దేవుడు ఆనందించే పరిస్థితి ఒక్కటి కూడా కనపడలేదు పిల్లలు. అంజూరపు చెట్టు ఒక విశ్వాసికి సూచన అని కూడా చెప్పుకున్నాం. అంజూరపు చెట్టు ఒక విశ్వాసికి సూచన. దేవుడు మన యందు సంతోషించలేకపోతే దానిని ఎండిపోయేటట్టుగా దేవుడే ఆజ్ఞాపిస్తాడు పిల్లలు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మన భక్తి జీవితంలో దేవుడు ఉపదేశిస్తాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడుతున్న ప్రతిసారి మనము విని విడిచిపెట్టి వారముగా ఉండకూడదు పిల్లలు. విడిచిపెట్టువాడు తను తానే మోసపరుచుకుంటాడు పిల్లలు. మనము ఏం చేయాలి? విని దాని ప్రకారంగా జీవించినట్లయితే అప్పుడు మనము బహుగా ఫలించగలుగుతాం. ఆ ఫలింపును చూసి దేవుడు ఆనందించగలుగుతాడు పిల్లలు. ఇప్పుడు ఎక్కడనైతే ఫలింపు ఉండదో అక్కడ దేవుని యొక్క కోపము కూడా రగులుకుంటుంది పిల్లలు. దేవుడు ఫలించడానికి మనకు అనుకూలమైన పరిస్థితులను క్రియేట్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఫలించడానికి అనుకూలమైన పరిస్థితులను క్రియేట్ చేస్తాడు పిల్లలు. కొన్ని పరిస్థితుల్లో మనల్ని శోధిస్తూ మనల్ని గమనిస్తాడు, కొన్ని పరిస్థితుల్లో ఆశీర్వదిస్తూ పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనము గెలిచిన వారముగా ఉండాలి. ఇక్కడ యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయంలోకి మీరు వచ్చినట్లయితే అక్కడ చెబుతాడు 1వ వచనము నుండి, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా త్రవ్వి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అవి కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, మిమ్మును వేడుకొనుచున్నాను. అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టుకున్నప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణం ఏమి అన్నాడు.
మనము ఫలించాలి పిల్లరా, ఫలించాలి. అవి శ్రేష్టమైన ఫలములు ఫలించాలి. కారు ద్రాక్షలు ఫలించకూడదు పిల్లరా. యేసయ్య విత్తనములు విత్తున్నప్పుడు విత్తనముల గురించి మాట్లాడుతూ ఇంకొక చోట ఒక ఉపమానం చెబుతాడు. దుష్టుడైన అపవాది వచ్చి కూడా వాడు గురుగురు చల్లిపోతాడు. కోతకాలం వరకు అవిటిని అట్లనే పెరగనీయమంటాడు. ఎందుకు అంటే ఇప్పుడు గురుగులను వేరు చేస్తే అవి చిన్నగా ఉన్నప్పుడే వాటితో పాటు శ్రేష్టమైన విత్తనాలు కూడా తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పెరగనిస్తాడు. ఈ లోకములో దేవునికి ఆయాసం కలిగించే వ్యక్తులను కూడా దేవుడు ఎందుకు జీవింపజేస్తూ ఉన్నాడు, దేవుని కోపము మానిపోయిందా అని అనుకోవడానికి వీల్లేదు పిల్లలు. శ్రేష్టమైన విత్తనాలు డ్యామేజ్ కాకుండా ఇంకా ఆయన కొంత ఓపిక పడుతూ ఉన్నాడు. ఎంతవరకు? కోతకాలము వరకు. హల్లెలూయా. కోతకాలము వరకు ఆయన ఓపిక పడుతూ ఉన్నాడు. ఇక్కడ తన ప్రియునికి ఒక ద్రాక్ష వనమును గురించి మాట్లాడుతూ సత్తువ గల భూమిగా ఆ యొక్క పరిస్థితిని క్రియేట్ చేశాడు. రాళ్ళు లేని దానిగా చేశాడు. దానికి నీరు కట్టాడు, అన్ని చేశాడు. చెయ్యందంటూ ఏం లేదు. తీరా అవి నాటిన తర్వాత మంచి శ్రేష్టమైన ద్రాక్ష ఫలములు ఫలిస్తాయని ఎదురు చూస్తున్నప్పుడు అవి కారు ద్రాక్షలు కాసాయట. ఈనాడు రక్షణ పొందిన విశ్వాసుల జీవితాల్లో కూడా పిల్లల, దేవుడు ఏ ఉద్దేశము కొరకు రక్షించాడు, ఏ ఉద్దేశముతో మనల్ని కన్నాడు, ఏ ఉద్దేశము మనలో జరగాలని అనుకున్నాడు, ఆ ఉద్దేశము జరగకుండా చాలా మంది కారు ద్రాక్షలుగా మిగిలిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రభునందు ప్రియులారా, దేవుని మాటలను శ్రద్ధగా వినకపోవడం. దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడు దాని మీద దృష్టి నిలుపకపోవడం పిల్లలు. దేవుడు మన యందు సంతోషించాలి అంటే దేవుని మాటల ప్రకారంగా మనము జీవించాలి. మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకున్నాను. సాధారణంగా ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా నాకు మంచి భార్యని రావాలని కోరుకుంటారు. అవునా? ఎంత తిరుగుబోతుదైనా కానీ నాకు చెడ్డ భర్త రావాలని కోరుకుంటారు. ఎందుకంటే నా జీవితం బాగాలేకపోయినా నా ఎదుటి వారి జీవితం బాగుండాలి అని కోరుకుని వారిని బట్టిన నేను కొంత మార్పు నాలో కలుగుతుందే మనం ఆశించడం ఒకటి, నాలాగా మాత్రం ఉండొద్దు అని కోరుకోవడం ఒకటి. ప్రభునందు పిల్లలు, ఇప్పుడు మనం స్నేహం చేయాలనుకున్నా ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తాం, ఎవరితో పడితే వాళ్ళకు మనము సహవాసం చేస్తామా? ప్రభునందు పిల్లరా, ఎవరితో సహవాసం చేస్తామంటే ఈ ఎదుటిన్న వ్యక్తిని బట్టి నేను కొంతైనా సంతోషించగలగాలి, కొంతైనా మేలు పొందుకోవాలి, కొంతైనా పరిశుద్ధతను నేర్చుకోవాలి, కొంతైనా ఏదో రకంగా నాకు మేలుకరంగా ఉంటే తప్ప మనం ఎదుటి వాళ్ళతో మనం స్నేహం చేయలేం, సహవాసం చేయలేం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని యందు సంతోషం ఉండాలని ఆయన మనల్ని రక్షించాడు. మన కొరకు ఏం చేశాడు? ఆయన సిలువలో బలి అయినాడు, రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు, ఒక సాదాసీదా జీవితాన్ని జీవించాడు, ఒక మాదిరికరమైన వ్యక్తిత్వాన్ని కనపరిచాడు. మన రక్షణ కొరకు ఆయన అనేకమైన శ్రమలు అనుభవించాం. దేని కొరకు? మనం కారు ద్రాక్షలు కాయడానిక? రక్షణ పొంది ఇష్టానుసారంగా జీవించడానిక? ఇష్టానుసారంగా మాట్లాడడానిక? ఇష్టానుసారంగా ప్రవర్తించడానిక? కాదు ప్రియులరా. రక్షణ పొందిన మనం అందరము ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. ఎంతో శ్రేష్టమైన రక్షణను దేవుడు మనకిచ్చాడు. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేయొద్దన్నాడు. చాలాసార్లు మీ దృష్టికి ఒక మాట తీసుకొచ్చాను. సులువుగా తీసుకోకు, పాపమును విలువైన రక్తము చిందెను కదా అన్నాడు ఒక భక్తుడు. మనం ఏం చేస్తామంటే పాపం సులువుగా తీసుకుంటాం, దేవుని యొక్క విలువైన రక్తము మీద మనము దృష్టి కేంద్రీకరించాం. పిల్లలు ఏం కాదు, ఫలించకపోయినా నన్నెవరు అడిగేది ఉంది? దేవుడు సంతోషించకపోతే నాకేంటి లాభం, నాకేం నష్టం అనుకుని విచ్చలవిడితనమును నేటి క్రైస్తవ సమాజము పెంచి పోషిస్తుంది. పిల్ల ఒకప్పుడు క్రైస్తవుడు అంటే లోకమును విసర్జించి దేవుని సంఘములో చేర్చబడిన వాడు అనేవాడు. కానీ ఇప్పుడు క్రైస్తవుడు అంటే లోకమును మోసుకొని సంఘములో చేర్చబడుతున్న వారు కోట్ల మంది తయారైపోతున్నారు. చాలా మంది ఒకప్పుడు నేను ఈ పనులు చేస్తున్నాను కాబట్టి దేవుని సన్నిధానానికి నేను రావద్దు అనుకునేవాడు. బాప్తిస్మం ఎందుకు తీసుకోవంటే నేను పలానా పొరపాట్లు నాలో ఇంకా జరుగుతున్నాయి అనుకునేవాడు. ప్రభునందు పిల్లరా, కానీ ఇప్పుడు పెళ్లిళ్ళ కోసము బాప్తిస్మాలు తీసుకునే సమాజం తయారైపోయింది. నేను క్రైస్తవుడు అని చెప్పుకునే దానికి బాప్తిస్మం తీసుకుంటూ
క్రైస్తవ జీవితమునే ఒక మాదిరికరమైన జీవితమని సమాజానికి చూపించలేని పరిస్థితిని అనేక మంది క్రియేట్ చేశారు. ఒకప్పుడు దేవుని సన్నిధానానికి ఎవరు వచ్చేవారంటే ప్రార్థన పరులు వచ్చేవారు. ఇప్పుడు ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఒకప్పుడు ప్రార్థన అంటే ప్రార్థనలో నిరంతరము దేవునితో సహవాసం కలిగి ఉండే వాళ్ళు వచ్చేవారు. ఈనాడు రోజుకు ఒక నిమిషమన్న దేవుని సన్నిధానంలో మోకరించని వాళ్ళు తయారైపోయినారు. ఇందుకోసం రక్తం చిందించింది. ప్రభునందు ప్రియులారా, రక్షింపబడిన ప్రతి ఒక్కరి జీవితమును బట్టి దేవుడు ఆనందించాలి, దేవుడు సంతోషించాలి. ప్రియులారా, అలా సంతోషించాలంటే దేవుని యొక్క మాటలు మనలో కార్యము నెరవేరుస్తూ ఉండాలి. కార్య మనల్ని ముందుకు నడిపిస్తూ ఉండాలి. మన మాటల చొప్పున, మన ఆలోచన చొప్పున కాదు, దేవుని మాటల చొప్పున మనం నడుచుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలాంటి పరిస్థితి మనం క్రియేట్ చేస్తామో దేవుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. మనం బహుగా ఫలించగలుగుతాము. ఆ ఫలించిన దానిని బట్టి దేవునికి మహిమ వస్తుందన్నాడు. ఏమన్నాడండి? దయచేసి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము దయచేసి 8వ వచనము చూడండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మహిమపరచబడాలి మన వ్యక్తిత్వములను బట్టి. సమాజము మహిమపరచబడేటట్టుగా నేటి క్రైస్తవ సమాజం తయారైపోయింది. దేవుని లేఖనం మీద మనము దృష్టి కేంద్రీకరించాలి. పిల్లలు, లేఖనం ఏమి చెబుతున్నది ఆ ప్రకారంగా జీవించడానికి మన జీవితమును అంకితము చేసుకోవాలి. మనమందరము సాదాసీదా వ్యక్తులము కాదు పిల్లలు, మనము ఏర్పరచబడిన వంశము వారము, లోకము నుండి వేరైన వారము, రాజులైన యాజక సమూహం అన్నాడు, దేవునికి సొత్తైన జనాంగం అన్నాడు. పరిశుద్ధ జనము అని ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తుంది లేఖనము? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారు. ఇప్పుడు పరిశుద్ధ జనం అని మన వ్యక్తిత్వం, మనల్ని బట్టి నేను పరిశుద్ధులని చెప్పుకునే పరిస్థితి ఉందా? మనల్ని బట్టి నేను దేవుని సొత్తైన ప్రజను అని చెప్పుకోవడే అవకాశం ఉందా? ఆ అవకాశమును మనం కలిగి చేసుకునే విధంగా మనం జీవించాలి. రక్షింపబడ్డాము, ఇంకా పర్వాలేదు, ఇంకా ఎట్లా బ్రతికినా కానీ పరలోకం గ్యారంటీ అనుకొని జీవించే విచ్చలవిడితనమునకు మనము తావివ్వద్దు. పిల్లలు, దేవుని మాటలను శ్రద్ధగా వినాలి. దేవుని మాటల ప్రకారంగా మనం జీవించినప్పుడు మనము ఫలించగలుగుతాము. మనం ఎప్పుడైతే ఫలించగలుగుతామో దేవుడు మహిమపరచబడతాడు. మన వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు మహిమపరచబడలేని స్థితి మనలో ఉంటే మనము కారు ద్రాక్షలంగానే మిగిలిపోతాం. పిల్లలు, దేవుడు మన కొరకు చీల్చబడ్డాడు, మన కొరకు కొరడ దెబ్బలు తిన్నాడు, ఒళ్ళంతా దున్నపడ్డాడు. పిల్లలు, ఎందుకు? మనము ఫలించాలని. నశించిపోతున్న వారిని రక్షించడము వరకు మాత్రమే కాదు, రక్షింపబడిన ప్రతి విశ్వాసి దేవుని పోలికలోనికి మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని పోలికలోనికి మార్చబడాలి. మనము దేవునితో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మ దేవ నన్ను మార్చండి అని నిరంతరము ప్రార్థన చేయాలి, అంగలార్చాలి. దాని కొరకు ఉపవాసం ఉండాలి. అయ్యో, నాలో కారు ద్రాక్షలకు కాసే పరిస్థితి ఒకవేళ ఉంటే దాన్ని నా నుండి తొలగించు ప్రభువా అని నిరంతరము దేవుని కొరకు విజ్ఞాపన చేసే వాళ్ళముగా ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయముతో మనం ఈ లోకంలో జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసు పోలికలోనికి మనల్ని నడిపిస్తాడు. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. నన్ను యేసు వల్లే మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. హల్లెలూయా. నన్ను యేసు వల్లే మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు,
పరిశుద్ధ ఆత్ముడా, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలి. హల్లెలూయా. దానినే యోహాను భక్తుడు ఏమన్నాడు? యోహాను పత్రికలలో మొదటి పత్రికలో దేవునితో మనము అన్యోన్యతను మనము సంతరించుకోవాలన్నాడు. దయచేసి మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము దయచేసి చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఎవరితో అన్యోన్యత? లోకముతో అన్యోన్యత కాదు ప్రియులారా, దేవునితో అన్యోన్యత. దేవునితో అన్యోన్యత కలిగి ఉన్నప్పుడు ఏవి శ్రేష్టమైన మార్గాల్లో మనకు తెలియపరచబడతాయి. దేవునితో అన్యోన్యత మమేకమై మనం జీవించినప్పుడు ఏ మాటలు మాట్లాడితే దేవుడు సంతోషిస్తాడు, ఎలాంటి మార్గములో నడిస్తే దేవుడు సంతోషిస్తాడు మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము ఆ వెలుగులో నడుచుకోవాలి. హల్లెలూయా. మేఘస్తంభము నుండి అగ్ని స్తంభము నుండి బయటకు వెళ్ళొద్దు పిల్లలు. బయటకు వెళ్తే మనకు దారి దొరకదు. ఇశ్రాయేలు ప్రజలను మేఘము ద్వారా నడిపించాడు. హల్లెలూయా. మన దేవుడే మనల్ని మేఘమై నడిపించడానికి పూనుకున్నాడు పిల్లలు. ఆ మేఘము కింద రాత్రింబవళ్ళు నడవాలి. హల్లెలూయా. రాత్రింబవళ్ళు ఇశ్రాయేలు ప్రజలు నడిచారు. ఆ విధంగా మనం కూడా మేఘము కింద నడవాలి. రాత్రి అగ్ని స్తంభముగా, పగలు మేఘ స్తంభముగా దేవుడు మనకు నడిపిస్తాడు పిల్లలు. మనము నడవాలి. మనం నడిచినప్పుడు తప్పకుండా మనము దేవుని సంతోషపెట్టే వారముగా మనము తయారవుతాం పిల్లలు. అదే యోహాను పత్రికలో దయచేసి 2వ యోహాను పత్రికలో చూడండి. 2వ యోహాను పత్రిక దయచేసి 3వ వచనములు చూడండి. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుకొని బహుగా సంతోషించుచున్నాను. హల్లెలూయా. దేవుడు మనము సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నప్పుడు మన యందు సంతోషిస్తాడు. 3వ యోహాను పత్రిక దయచేసి చూడండి. గాయును గురించి ఈ మాటలు రాస్తూ 3వ వచనములు అంటాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని నేను బహుగా సంతోషించుచున్నాను. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. హల్లెలూయా. దేవుడు నువ్వు ఏదో గొర్రె పిల్లలు తీసుకొచ్చో లేదంటే ఒక దూడను తీసుకొచ్చో బలి ఇచ్చినందుకు దేవుడు సంతోషించడు. నీవు దేవుని మాటలు విన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఫలిస్తున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నువ్వు సత్యం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు సాధారణంగా మనం పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 15 ఆగస్టే తీసుకుందాం, లేదంటే జనవరి 26 మనం తీసుకున్నప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి మన పిల్లలు స్పీచ్ ఇస్తూ ఉంటుంటే మనకి ఎంత సంతోషం అనిపిస్తుంది. ఆనందానికి హద్దులు ఉండవు పిల్లలు. యేసయ్య కూడా మనల్ని రక్షించాడు, కన్నాడు, పిల్లలు కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. మనము కూడా ఈ లోకములో సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నప్పుడు ఆ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్నప్పుడు పిల్లలను చూసి తల్లిదండ్రులు ఎలాంటి భావోద్రేకానికి గురి అవుతారు. కన్నీళ్ళు ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి పిల్లలను చేసి. అలా దేవుడు కూడా మనల్ని కన్నందుకు దేవుడు ఆనందించే పరిస్థితి మనము క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? మనము సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యమును అనుసరించి నడుచుకోవాలంటే మన జీవితంలో అసత్యానికి చోటు ఉండదు. అసత్యానికి చోటు ఉండదు. అసత్యానికి చోటు కలుగజేయడానికి దుష్టుడైన అపవాది అనేకమైన ప్రేరేపణలు మన జీవితంలో కలుగజేస్తాడు. గలతీ సంఘము రక్షణ పొందిన సంఘమే, దేవుని అడుగుజాడలలో నడిచిన పౌలు భక్తుని కాపరిగా ఉన్న సంఘము. అలాంటి సంఘము ఒకానొక పరిస్థితుల్లో ఏం చేసిందో చూద్దాం. దయచేసి 5వ అధ్యాయము 7వ వచనము చూడండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెనో? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలుగలేదు. అంటే పిలువని వాని ప్రేరేపణకు మీరు లోబడ్డారు. మొదట ఏం చేసినారు?
ఆత్మానుసారమైన జీవితమే ప్రాముఖ్యమైనదని నమ్మారు, రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే, దయచేసి ఆ 3వ అధ్యాయం, గలతీ 3వ అధ్యాయం చూడండి, దయచేసి 3వ వచనము. మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులుగా పరిపూర్ణులగుదురా అన్నాడు. అంటే మొదట రక్షణ పొందిన కొత్తలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఆత్మానుసారముగా ఉంది. అంటే ఆత్మానుసారమైన జీవితము ఎలాంటిది అంటే, ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో ప్రయోజనకరమైనది అన్నాడు తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు భక్తుడు చెబుతాడు. ఆ ప్రయోజనకరమైన జీవితమును వీరు సాధన చేశారు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఒక ప్రేరేపణ కలిగింది. ఆ ప్రేరేపణ పిలుచుచున్న వాని వలన కలగలేదు. అంటే పిలువని వాడు ఒకడున్నాడు, వాడు దుష్టుడైన అపవాది పిల్లలు. ఆ దుష్టుడు ఏం చేసినాడు? వీళ్ళని ప్రేరేపించాడు. ప్రేరేపించినప్పుడు వీళ్ళు ఆ ప్రేరేపణకు వీరు లోబడ్డారు. లోబడి ఏం చేసినారు? మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా. మిమ్మల్ని ఎవడు అడ్డగించారంటే, వాని ప్రేరేపణకు లోబడి వీరు ఏం చేసినారు? సత్యమునకు అవిధేయులైనారు. ఎంత బ్లండర్ మిస్టేక్ చూడండి ప్రభునందు పిల్లలు. ఒకప్పుడు సత్యమునకు విధేయులై జీవించారు, ఇప్పుడు సత్యమునకు అవిధేయులై జీవించారు. అంటే ఈ మధ్యలో ఏం చేశాడు దుష్టుడైన అపవాది? వీరిని ప్రేరేపించాడు. అరే అట్లెందుకు బ్రతుకుతారా, ఇగో ఇది చూడు, ఇక్కడ ఇంత అందం ఉన్నది అని వాడు అందము చేత మోసపరుస్తాడు, ధనమును చూసి మోసపరుస్తాడు, లోకమును చూసి మోసపరుస్తాడు, అనేక విధాలుగా మోసం చేస్తారు పిల్లలు. ఈనాడు క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకుంటూ అసలు రక్షణ అనుభవము లేని వాళ్ళతో కూడా మమేకమే జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆలోచన ప్రకారంగా, వాళ్ళ తలంపుల ప్రకారంగా జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే దుష్టుడైన అపవాది యొక్క ప్రేరేపణ. ఎప్పుడైతే రక్షణ పొందామో ఇంకా మన సొంత ఆలోచనలు చచ్చిపోయాయి, లోకపు ఆలోచనలకు చచ్చిపోయాయి. నా దేవుని ఆలోచన ప్రకారంగా నేను జీవించాలి అనే తలంపు ఎవరిలోనైతే ఉంటుందో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. పిల్లలు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం నాకు ఇంకా ఏం లేదు. అయ్యో ప్రభు, నువ్వు అన్ని గనం కొరడ దెబ్బలు తిన్నావు కదా అంటే, అరే అవన్నీ పక్కన పెట్టు, నువ్వు సత్యం అనుసరించి నడుచుకుంటున్నావు, అది నాకు చాలు, అది కావాలి నాకు అనే స్థితిలోనికి మనం ఎదగడమే మన రక్షణ ఆనందముతో ముడిపడి ఉన్నది. పిల్లలు, మనమందరము ఈ లోకములో దేవుడు కలిగిన జీవితము మనం జీవించాలి. దుష్టుడి ప్రేరేపణకు ఏమాత్రము మనము తావు ఇవ్వదు. పిల్లలు, వాడు ₹1,00,00,000 తీసుకొచ్చి ముందు పెట్టినా అవి మనకు ఒక చిన్న మన కాలు చిట్కనేలు గోరుతో సమానం కావాలని ధృవీకరించగలరు. హల్లెలూయా. అలా ఎప్పుడైతే మనము తీర్మానం చేసుకొని మనం ముందుకు సాగుతామో అప్పుడు అరే నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనిచున్నారని దేవుడు ఆనందిస్తాడు. పిల్లలు, దేవుడు ఆనందించే జీవితమును మనం కలిగి ఉండాలి. ఒకప్పుడు దుఃఖపడ్డాడు, అయ్యో నశించిపోతున్నారని. ఇప్పుడు రక్షింపబడిన వారు కూడా ఇంకా అయ్యో నా పిల్లలు ఇంకా వయసుకు రాలేరని ఇంకా బాధపడటము జరుగుతూ ఉంది. పిల్లలు, అందుకే పౌలు ఏమంటాడు? క్రీస్తు స్వరూపము మీ ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నదన్న. ప్రసవ వేదన ఎందుకు పడుతున్నావు పౌలన్నా? క్రీస్తు స్వరూపం రాలేదు. ఒకప్పుడు క్రీస్తు పోలిక లేదు, క్రీస్తు స్వరూపం లేదు. ఆ పోలికలోనికి నడిపించడానికి, ఆ స్వరూపంలోనికి మిమ్మల్ని నడిపించడానికి దేవుడు తన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాడు, మిమ్మల్ని కన్నాడు. మీరు ఇంకా అనునాంగులుగా లేరు, వికలాంగులుగా దేవుడి దృష్టి కనబడుతుంది. కాళ్ళు చేతులు ఉన్నాయి, నోరున్నది, కళ్ళున్నాయి, ముక్కుంది, అన్ని అవయవాలు బాగానే పనిచేస్తూ ఉన్నాయి భౌతికంగా. కానీ ఆధ్యాత్మికంగా మీ చేతులు సరిగ్గా పనిచేయడం లేదు. ఆధ్యాత్మికంగా జీవితంలో మీ కాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదు. ఆధ్యాత్మిక జీవితంలో మీ పరిస్థితులు ఏమాత్రము అనునాంగులుగా ఉండే పరిస్థితి లేవు. కాబట్టి మీరు అనునాంగులు కావాలి. హెబ్రీ పత్రికలో హెబ్రీలను గురించి మాట్లాడతాడు కదా, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మీలో ఇంకా ఒకడు మొదటి మూల పాఠములను బోధింపవలసి వచ్చును అన్నాడు. అంటే కాలానుకూలంగా మనము ఎదుగుతున్నప్పుడు దేవుడు మన యందు, దేవుని యొక్క సంతోషము మన యందు ఉంటుంది. పిల్లలు, హల్లెలూయా. ఏం కాదు 50-60 సంవత్సరాల తర్వాత దేవుడు నేను ఆనందింపజేద్దామంటే మరి ఈ వయసు అంతా ఎందుకు నీకు? దేవుడు రక్షించుకున్నది యవన కాలంలో మనం రక్షింపబడ్డప్పుడు, యవన కాలంలోనే మనము దేవుని సంతోషింపజేయాలి.
యవన కాలంలో రక్షింపబడ్డాను, కానీ వృద్ధాప్యంలో దేవుని సంతోషింపజేద్దాం. ఇది భయంకరమైన మోసము పిల్ల. హల్లెలూయా. ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తాం. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక్కటిసారి రిటైర్మెంట్ అప్పుడు అంత జీతం ఒకటిసారి కల్పిస్తామంటే ఎట్లుంటుంది? ఒప్పుకుంటామా? అరే మధ్యలో నేను కూరగాయలు కొనుక్కునాలి, నా భార్యకు చీర కొనియాలి, పిల్లలకు బట్టలు తీసుకురావాలి, నా భర్తను ఏదో ఒకటి కొనియాలి, ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఎట్లా? ప్రభునందు పిల్లరా, ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఏ విధంగానైతే నెల నెల జీతం తీసుకోవడము ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగానే మన జీవితాలు కూడా ప్రతిదినము దేవునికి ఒక అడుగు ముందుకు వేస్తున్న పరిస్థితుల్లో దేవుడు మన యందు ఆనందించే పరిస్థితి కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది పిల్లలు. హల్లెలూయా. ఒకటిసారి వృద్ధాప్యం చాలామంది నాకు కొంచెం ఏజ్డ్ పర్సన్స్, అరే ఇంత చిన్న వయసులో సేవకు వచ్చినావా అని మాట్లాడుతూ ఉంటారు. నాకు అర్థం కాదు. అంటే వృద్ధాప్యంలో సేవకు రావాలన్నా? అంటే శరీరం అంతా మనము లోకానుసారంగా జీవింపజేసుకొని లోకానుసారమైన పద్ధతులను అనుసరింపజేసుకొని ఇక వృద్ధాప్యంకి వచ్చేసరికి శరీరం సహకరించదు కదా, అప్పుడు రియలైజ్ అయ్యి అరే ఇప్పుడు నేను దేవుని సేవ. అది కాదు పిల్ల. మంచి యవ్వన ప్రాయంలోనే మనము దేవుని సంతోషపరిచే వ్యక్తిత్వములు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే యవ్వనము శ్రేష్టమైనది. యవ్వన కాలంలో మనము దేవుని కాడి మోయాలన్నాడు. హల్లెలూయా. యవ్వన కాలంలో దేవుని కాడి మోయుట నరునికి మేలు. కాబట్టి ఆ మేలు ఎందుకంటే దేవుడు మన యందు ఆనందించగలుగుతాడు. చాలామంది వయసు గతించిన తర్వాత అయ్యో నేను మంచి వయసులో ఉన్నప్పుడు దేవుని మహిమపరిచి ఉంటే, దేవుని హత్తుకొని ఉంటే ఈ పలానా రోగం నాకు వచ్చేది కాదనని వృద్ధాప్యంలో బాధపడుతుంటారు. మరి యవ్వన కాలంలో నువ్వు ఏం చేసినావు అంటే అప్పుడు సంతోషం అనిపించింది, అది ఒక ఆనందం అనిపించింది. అంటే మరి ఇప్పుడు అట్లనే ఉండాలని దేవుడు కూడా అట్లా అంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం మంచి మార్గంలో నడవాలి పిల్లలు. దేవుడు మనకు ప్రారంభంలో నేను చెప్పాను కదా, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరికరమైన జీవితమును జీవించి చూపించాడు. హల్లెలూయా. మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాడు, కానీ మన వలనే అన్ని విషయములో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి ఆ పాపములో పడే పరిస్థితి మన జీవితంలో ఒకవేళ వచ్చినా కానీ మనం దేవుని వైపు చూస్తే మనకు సమయోచితమైన సహాయమును దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ నీవు బలహీన పడుతున్నావో అక్కడ దేవుని కృప ప్రత్యక్షమి నిన్ను బలపరుస్తుంది పిల్లలు. పాపము కొరకు కాదు, పరిశుద్ధత కొరకు, నీతిమంతునిగా తీర్చబడడానికి, నీవు నీతి మార్గమును నడవడానికి నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. కొంతమంది ప్రభువా నీ కృపను అనుగ్రహించండి, పలానా దొంగతనానికి వెళ్తాను అంటే దేవుడు అట్లా సాయం చేస్తాడా? పలానా నీ కొట్టడానికి వెళ్తున్నాను నాకు సాయం అట్లా రాడు పిల్లలు. దేవుడు ఎక్కడ సాయం చేస్తాడంటే, ప్రభువా నేను నీతి మార్గంలో నడవడానికి నేను తీర్మానం చేసుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు, దయతో నన్ను బలపరచండి ప్రభువా, నన్ను ధైర్యపరచండి, నాకు సహాయం చేయండి అని ఎప్పుడైతే మనము పశ్చాత్తాప హృదయముతో మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఆ నీతి మార్గములో మనల్ని తన చేయి పట్టుకొని నడిపిస్తాడు. హల్లెలూయా. ఒక భక్తుడు పాట రాస్తాడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు నైనా నన్ను విడువడు, అడుగులో తడబడిన అలసటపై పడిన, అడుగులో తడబడిన అలసటపై పడిన, చేయి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. చేయి పట్టి వెన్ను తట్టి ఏం చేస్తాడట ఆయన? చక్కటి ఆలోచన చెప్పి. ఇప్పుడు ఆయన చేయి పట్టుకోగాని వెన్ను తట్టు కానీ నీ ఆలోచన ప్రకారంగా నేను నడవనన్నాడు. ఎటుంటుంది పరిస్థితి? చేయి పట్టుకోపోయి ఏం కాదు, వెన్ను తట్టు, నాకు ఇంకా తట్టడం వలన ఏమున్నది, కానీ నీ ఆలోచన ప్రకారంగా నువ్వు చెప్పే ఆలోచన ప్రకారంగా నేను జీవించాలన్నాను అనుకో, ఇక అంతా అక్కడనే డ్యామేజ్ అయిపోతుంది పిల్లలు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే, రక్షణ పొందిన మనం అందరం
దేవుని మాటను శ్రద్ధగా వినాలి కదా. దేవుని అభిప్రాయం మీదనే మన అభిప్రాయము. అదే నా అభిప్రాయం అనుకున్నాను. నాకున్న అభిప్రాయం నాకు క్షేమము కలగజేయదు. నీ అభిప్రాయమే. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మాట చొప్పున ఈ లోకములో ఏ విధంగా జీవించాడో, యేసయ్య మాట చొప్పున మనం ఈ లోకములో జీవిస్తే మనం ఒక బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండగలుగుతాం. బుద్ధిహీనులమైతే దేవుడు మన యందు ఆనందించాడు. మూర్ఖులమైతే మన యందు దేవుడు ఆనందించాడు. దూషకులమైతే దేవుడు మన యందు ఆనందించాడు. ధనాపేక్షకులమైతే దేవుడు మన యందు ఆనందించాడు. స్వార్థ ప్రియులమైతే దేవుడు మన యందు ఆనందించాడు. అపవిత్రులమైతే దేవుడు మన యందు ఆనందించాడు. దేవుని మాటను వింటూ ఆ జీవితంలో ఎవరైతే నిర్మాణం చేసుకుంటారో వారు పరిశుద్ధులవుతారు. నిస్వార్థపరులు అవుతారు. నీతిని అనుసరించే వారు అవుతారు. యథార్థవంతులు అవుతారు. చెడుతనంను విసర్జించే వారు అవుతారు. దేవుని యందు భయభక్తులు కలిగేవారు అవుతారు. కాబట్టి గుంపులో మనల్ని చేరుస్తాడు కదా. చేర్చడం మాత్రమే కాదు, మన యందు దేవుడు ఆనందిస్తాడు. ఆ మాటలో 2వ భాగం ఏమన్నాడు? మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. మన సంతోషము ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? దేవుడు మన యందు ఆనందించినప్పుడే పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. దేవుడు మన యందు ఆనందించాలి. అప్పుడే మనము పరిపూర్ణులము కాగలుగుతాం. మత్తయి సువార్తలో ఒక యవనస్తుని గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. వానికి ఆస్తి ఉంది, అంతస్తు అన్నీ ఉన్నాయి. కానీ వాడు నేను పరిపూర్ణుని కావాలంటే నేను ఏం చేయాలని యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతాడు. అడిగిన తర్వాత యేసయ్య చేయమన్నది మాత్రం చేయకుండానే వాడు బయటకు వెళ్ళిపోతాడు. పిల్లల దయచేసి మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనములో చూసినట్లయితే, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంటే వీని ఇంటెన్షన్ ఏమున్నది? నాకున్నవన్నీ నేను కాపాడుకోవాలి, అప్పుడే నిన్ను వెంబడిస్తాననే ఉద్దేశంతో ఉన్నాడు. నాకున్నవన్నీ నా వెంట ఉంటేనే ప్రభునందు ప్రియ. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? నీకున్నదంతా విడిచిపెట్టరా నాయన, నువ్వు అసలు పరిపూర్ణునివో కాదు అప్పుడు తెలుస్తుంది అన్నప్పుడు వాడు ఏం చేసినాడు? వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ప్రభునందు మనం అన్ని విషయములో గొప్ప వాళ్ళం ఉండాలి పిల్ల. ఈ లోకంలో మనం బీద వాళ్ళం ఉండొద్దు. అన్ని విషయంలో ఐశ్వర్యవంతం, జ్ఞానము విషయములో, ధనము విషయములో, ప్రవర్తన విషయములో, స్వభావం విషయంలో, మనకు ఉండే హ్యాబిట్స్ అన్నింటి విషయంలో మనము ఐశ్వర్యవంతులం ఉండాలి. కానీ అన్నిటికంటే ముఖ్యముగా మన దృష్టి అంతా దేవుని మీద నిలపాలి పిల్ల. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని మీద నిలుపుతామో అప్పుడు దేవుడు మనల్ని ఏ విషయములో మనల్ని పిలిచినా కానీ ఆ విషయంలో మనం సనగకుండా మనం దేవుని వెంబడించగలుగుతాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు మన యందు సంతోషించాలి. మన సంతోషము పరిపూర్ణము కావాలి అంటే మనము ఈ లోకములో దేవుడు మనము సంతోషించదగిన స్థితిని మనం కలిగి ఉండడానికి నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనము పరిపూర్ణమైన వ్యక్తిత్వమును సంతరించుకోవడానికి మనము నిరంతరము సాధన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈ 2 సాధనలు జరగాలి కదా. దేవుడు నా యందు సంతోషించే విధంగా ఉన్నది, కానీ నా జీవితాన్ని బట్టి నేనే సంతోషించలేకపోతున్నాం అనే పరిస్థితికి మనం కలిగి ఉండదు. మన జీవితాన్ని బట్టి మనం కూడా సంతోషించగలగాలి. హల్లెలూయా. దేవుడు సంతోషించాలి, మనము కూడా సంతోషించాలి. అంటే కేవలము కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. ఆ విషయాలను మనము నిరంతరము సాధన చేస్తుంటే, నిరంతరం వాటి మీద మనం దృష్టిని నిలిపి మనము వాక్యం చదువుతుంది అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తాడు. మనం ఆ విధంగా నడుచుకోవడానికి మనం ముందుకు సాగుతాం. దేవుని సంతోషము మన యందు ఉండాలి ఇక్కడ. లేకపోతే మనము బ్రతికి వేస్ట్ తెలుసా. దేవుని సంతోషము ఏ దినం అయితే నా యందు ఉండదో ఆ దినము నేను ఈ లోకములో ఉండకపోవడం నాకు ఉత్తమం అనుకుంటాను. నేనైతే హార్ట్ఫుల్గా చెబుతున్నాను పిల్లలు. ఈనాడు క్రైస్తవ సమాజం వల్ల లేదు. నీ సంతోషం నాకెందుకు, నేను బాగా తినాలి, బాగా ఎంజాయ్ చేయాలి, బాగా ఒక ఉన్నతమైన వ్యక్తిత్వము, లోకం నన్ను మెచ్చుకునాలి అని దాని మీద దృష్టి పెట్టాను. కానీ భక్తులు, దేవాన్ని సంతోషము ఏ రోజైతే నా జీవితంలో ఉండదు, నన్ను బట్టి నువ్వు ఆనందించే పరిస్థితి నాకు ఉంటున్నప్పుడు
నేను ఈ లోకంలో ఉండకపోవడమే ఉత్తమం అనుకొని చాలామంది, ఈ మాట నేను అనడం లేదు, నాకంటే ముందు అనేక మంది భక్తులు అన్నారు. అలా ఆ మాటలు పలికిన ఆ భక్తులందరూ బైబిల్ గ్రంథంలో ఒక ఉత్తమమైన వ్యక్తిత్వములు కలిగిన వ్యక్తులుగా రాయబడ్డారు పిల్లలు. హల్లెలూయా. మా అబ్రహాముని గురించి రాయలేదు, ఎందుకో నా గురించి ఎందుకు రాయద్దు? దావీదుని గురించి రాయడం ఎందుకు, నా గురించి ఎందుకు రాయద్దు? మరియను గురించి నేను నా దాసురాలని మరియను గురించి అనన్నా, నా గురించి ఎందుకు అనొద్దు? నువ్వు బహుప్రియుడవని దానియేలును గురించి అనన్నా, నా గురించి ఎందుకు అనొద్దు? అదే ఆ కసితో మనం జీవించాలి పిల్లలు. అప్పుడు దేవుని మన యందు సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుడు సంతోషించలేక నీ జీవితం వరెస్ట్. నువ్వు చాలా వరకు ఏం చేస్తామంటే, నా భార్య నా జీవితం నన్ను బట్టి సంతోషించాలి, నా కుటుంబం మంచిదే, అలా ఉండడం మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యముగా నా భార్య నా యందు సంతోషిస్తుంది, నా పిల్లలు నా యందు సంతోషిస్తున్నారు, సమాజం నన్ను గురించి సంతోషిస్తున్నారు. కానీ వాట్ అబౌట్ జీసస్? నా యందు దేవుడు సంతోషిస్తున్నారు. అధికారులు మనం డ్యూటీ చేస్తున్న దగ్గర దేవుడు అధికారులు మన యందు సంతోషం, మంచిదే, చెడ్డదని కాదు. కానీ అన్నిటికంటే ముఖ్యముగా నా దేవుడు సంతోషిస్తున్నాడు అనే ఆకలి ఎవరిలోనైతే ఉంటుందో వాడు ప్రార్థనలకు డుమ్మలు కొట్టాడు. హల్లెలూయా. అటు ఇటు పోయి మళ్ళీ ప్రార్థనకు డుమ్మ కొట్టే దగ్గరికి వచ్చినామన్నా అంటాడు. మరి ఏం చేయాలి? అక్కడ నిలబెట్టాడు దేవుడు నన్ను. ప్రభునందు పిల్లరా, కాబట్టి సీరియస్గా భక్తి సాధన చేద్దాం. హల్లెలూయా. లోకము మన యందు సంతోషించకపోయినా మనకు నష్టం లేదు పిల్లలు. దేవుడు మన యందు సంతోషిస్తే మనము సేఫ్ సైడ్లో ఉన్నాం అనుకోవచ్చు. పౌలన్న అదే అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టు గోరు వాడనైతే దేవుని దాసుడను కాకయే పోదునన్నాడు. గలతీ 1వ అధ్యాయం 10వ వచనంలో. కాబట్టి మన దృష్టి అంతా దేవుని మీద ఉండాలి, పరలోకం మీద ఉండాలి. నీ దృష్టి పరలోకం మీద దేవుని మీద ఉన్నప్పుడు, నీ దృష్టి పరలోకం మీద దేవుని మీద ఉన్నప్పుడు నువ్వెప్పుడు కూడా నీ జీవితంలో తప్పిపోయే పరిస్థితి రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. కాబట్టి అలా మనం భక్తి జీవితాన్ని సాధన చేద్దాం. నడిచి వచ్చిన యాత్రను ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ఆదివారం నీ సన్నిధానం నుండి బయటకు వెళ్ళినది మొదలుకొని ఈ నూతన పునరుత్థాన దినం ఈ సమయం వరకు నేను నడిచి వచ్చిన యాత్రను నీకు ఆయాసకరంగా, నువ్వు దుఃఖపడే విధంగా ఏ విషయంలో నేను తప్పటడుగులు వేశాను అవన్నీ విషయాలను నాకు బయలుపరచండి, నాకు చూపించండి. ఆ అన్ని విషయాల్లో నన్ను క్షమించండి అని దేవుని క్షమాపణను వేడుకొని ఇప్పటి నుండి నీవు సంతోషించే విధంగా నా జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభువా, నాకు సహాయం చేయండి అని అందరము ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. సమయోచితమైన సహాయము దేవుడు అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నారు. దేవుడు కృపను కుమ్మరిస్తాడు పిల్లలు. మనము సరైన సిద్ధపాటుతో మనం ముందుకు సాగుదాం. దేవుడి ఇట్టి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ఆమేన్. రండి పిల్లలు, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని వారమైన మమ్మల్ని నీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నశించిపోతున్న గుంపులో ఉన్న నన్ను ప్రభువా, నీ ప్రేమ చేత నన్ను రక్షించుకున్న తండ్రి నీకు వందనాలు. రక్షించబడిన నేను ప్రభువా, నేను నడిచి వచ్చిన యాత్రలు నీకు ఆయాసకరంగా బ్రతికిన పరిస్థితులు అనేకము నాయన. అనేక విధాలుగా నేను నీకు దుఃఖము కలిగించాను ప్రభువా. అనేక విధాలుగా నీవు బాధపడేటట్టుగా నేను ప్రవర్తించాను. లోకం నన్ను బట్టి వానిలో క్రీస్తు జీవనాన్ని సాగిస్తున్నాడని చెప్పలేని స్థితిలో నేను కాలం గడిపాను. నా ప్రవర్తన లోకానుసారమైన ప్రవర్తనగా ఉండింది ప్రభువా. నా ఆలోచన లోక సంబంధమైన ఆలోచనలో ఉంటున్నాయి. నా ప్రవర్తన, నా క్రియలు ఎన్నో విధాలుగా నీకు దుఃఖం కలిగించాయి ప్రభువా. నా చూపులు నీకు దుఃఖం కలిగించాయి, నా తలంపులు నీకు దుఃఖము కలిగించాయి. అనేక విధాలుగా నేను తప్పిపోయాను. దయతో ఒక్కసారి నన్ను క్షమించండి.
నీ రక్తముతో నన్ను కడగండి. చెడిన నా జీవితమును మీరు బాగు చేయండి. పడిపోయిన గోతి నుండి నన్ను పైకి లేవనెత్తండి. నీకంటే క్షేమాధారం ఏది లేదు నాయన నా జీవితం. నీవు కాక నన్నెవరు క్షమిస్తారు నాయన? దయతో నన్ను మన్నించండి ప్రభు, నన్ను క్షమించండి. నీ రక్తముతో నన్ను కడగండి. నీ పరిశుద్ధ శిలువ రక్తములో నా అపరాధములను కడగండి. నా దోషములను కడగండి ప్రభు. అందరము స్వపరీక్ష చేసుకుందాం పిల్లరా. అందరము సిద్ధపడదాం పిల్లరా. యథార్థమైన పరిస్థితుల్లో మనము దేవుని ఆశ్రయిద్దాం పిల్లరా. వేషధారులముగా దేవుణ్ణి ఆశ్రయిస్తే ప్రయోజనం లేదు. ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధానానికి మనం మన వ్యక్తిత్వాన్ని, మన పరిస్థితులను కనపరుచుకుందాం. పలానా విషయంలో ప్రభువా నేను పొరపాటు చేశాను, పలానా విషయములో నేను తప్పిపోయాను, పలానా విషయములో నేను నీ మాటకు లోబడలేదు, పలానా విషయములో నేను నా అభిప్రాయానికే ఎక్కువగా తావిచ్చాను, పెద్దపీట వేశాను, నీ ఆలోచన ప్రకారంగా నేను నడుచుకోలేకపోయాను, నీ సన్నిధికి దూరముగా జీవించాను, ఎన్నో విషయాల్లో నేను తప్పటడుగులు వేశాను ప్రభువా. దయతో నన్ను మన్నించండి, క్షమించండి. నీ రక్తముతో నన్ను కడగండి. నీ పరిశుద్ధ శిలువ రక్తములో నా అపరాధములను కడగండి, నా దోషములను కడగండి. అందరము ప్రార్థన చేసి